ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ వేదికగా సన్ రైజ్ హైదరాబాద్తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటూ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ జయకేతను ఎగురవేసిన రియాన్ పరాగ్ సేన్ను అడ్డుకోవడం ఆరెంజ్ ఆర్మీకి ఇప్పుడు సవాల్గా మారింది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కెప్టెన్ రియాన్ పరాగ్ నాయకత్వంలో ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత బలంగా కనిపిస్తోంది. యువ బ్యాటర్ల తెగింపు, సీనియర్ల అనుభవం తోడవడంతో రాజస్థాన్ను ఓడించడం అన్ని జట్లకు కష్టసాధ్యంగా మారింది. నేటి మ్యాచ్లో గెలిచి తమ విజయ పరంపరను కొనసాగించాలని రాయల్స్ పట్టుదలతో ఉంది. రాజస్థాన్ విజయాల్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే బుమ్రా, హేజల్వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను తన విధ్వంసకర బ్యాటింగ్తో భయపెట్టాడు. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న అతడిని ఆరంభంలోనే పెవిలియన్కు పంపకపోతే సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఉప్పల్ బ్యాటింగ్ పిచ్పై సూర్యవంశీ బ్యాట్ ఝలిపిస్తే స్కోర్ బోర్డు పరుగులు తీయడం ఖాయమంటున్నారు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగం ఈ సీజన్లో తీవ్రంగా నిరాశపరుస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఒక్క మ్యాచ్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 3 సార్లు నిర్దేశించిన లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. బౌలర్లు తమ మ్యాజిక్ను ప్రదర్శించకపోతే రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేయడం అసాధ్యమంటున్నారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించాలని భావిస్తోంది. సన్ రైజర్స్ బౌలర్లు సరైన ప్రణాళికతో వైవిధ్యమైన డెలివరీలతో బౌలింగ్ చేస్తేనే రాజస్థాన్ ధాటిని తట్టుకోగలరు. మొత్తానికి నేటి మ్యాచ్ ఒకవైపు రాజస్థాన్ బ్యాటింగ్ పవర్కు, మరోవైపు హైదరాబాద్ బౌలర్లకు మధ్య వార్ జరగబోతోంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్ను ఓడించి సన్ రైజర్స్ మళ్లీ రేసులోకి వస్తుందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. సొంత గడ్డపై రైజర్స్ మెరుస్తారా, లేక సూర్యవంశీ తన బ్యాటింగ్ పవర్తో ఉప్పల్ను షేక్ చేస్తాడా? ఏదేమైనా ఈ రాత్రికి జరిగే మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మాత్రం ఫుల్ మీల్స్ ఇస్తుంది.